దేవుని మాటలు మనం వింటే దేవుడు అద్భుతం చేస్తాడు. சிலர் ஆண்டவர் சொல்லுவார் 5 மணிக்கு எந்திரிச்சிருவார். కొంతమందిని దేవుడు 5 గంటలకు లేవమంటాడు. சிலர் 2 மணிக்கு எந்திரிச்சிருவார். కొంతమంది 2 గంటలకు లేవమంటాడు. யாரெல்லாம் எந்திரிக்கிறா? మీరు ఎవరైనా లేస్తున్నారా? அது டிசம்பர்ல ரொம்ப எந்திரிக்கிறது கஷ்டம். డిసెంబర్ లో అసలు లేవడం అంటే చాలా కష్టం. హల్లెలూయా. హల్లెలూయా. நான் எப்போது 4 மணிக்கு எந்திரிக்கிற ஆளு. నేను ఎప్పుడు 4 గంటలకు లేచాను. நேத்து మాత్రం இன்னைக்கு మాత్రం కొంచెం 5:30 மணி ஆயிருச்சு. ఈ రోజు 5:30 అయింది. நான் ஆண்டவர்ட்ட சொன்ன, ஆண்டவரே 4 மணிக்கே நான் எந்திரிச்சிருவேன். నేను దేవుని దగ్గర చెప్పాను 4 గంటలకే నేను లేస్తాను. இப்போ 5:30க்கு எந்திரிச்சிட்டேன் ஆண்டவரே. ఇప్పుడు 5:30కి లేచాను ప్రభు. ஆண்டவர் சொன்னார், உன் மேல பிரச்சனை இல்ல, నీ పైన సమస్య కాదు, உன் பக்கத்துல போத்தி விட்டுருக்காரு போல அந்த கம்பளி தான் பிரச்சனை. చెప్పండి అయ్యా. నైట్ ఏం చేశాడంటే బాగా నిద్రపోయాడు. నిద్రలోనే అంటాడు బెడ్షీట్ కప్పు అన్నాడు. ఏందన్నావంటే బెడ్షీట్ కప్పు అన్నాడు. ఏమంటున్నావంటే బెడ్షీట్ కప్పు అంటే నా బెడ్షీట్ కప్పేసాడు. లేచాడు. అది బెడ్షీట్ కప్పావు, అందువల్ల 5:30 లేచాడు. హల్లెలూయా. ஆண்டவர் மேல தப்பு இல்ல, దేవుని మీద తప్పు, என் மேல பிரச்சனை இல்ல. నా పైన போத்தி விட்டாரு பாருங்க கம்பளி. కప్పాడు చూడు, ఆయన పైన సమస్య. హలో, சில நேரம் எப்படி வேணா நடக்கும், கவனமா இருங்க. హల్లెలూయా. సందర్భాలు ఏ విధంగా జరిగింది. హల్లెలూయా. 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 இந்த மாதிரி பாஸ்டர் இருந்தாருன்னா நான் 7 மணிக்கு தான் எந்திரிப்பேன். ఇలాంటి పాస్టర్ గారు అంటే 7 గంటలకు లేస్తాడు. హల్లెలూయా. உங்க மாதிரி தான். ஹல்லேலூயா. హల్లెలూయా. இந்த பிரச்சனை எல்லாம் ஜான்சன் பிரதர் தான் பார்க்கணும். அவர் மேல 2 கம்பெனி வந்திருக்கு. ఈ జాన్సన్ లేపడం చూస్తే ఇలా 2 దుప్పట్లు కప్పుకొని పడుకున్నాడు. హల్లెలూయా. என் வாழ்க்கையிலேயே 5:30 மணி ஆயிடுச்சு பிரேயர். నా జీవితంలోనే 5:30కి ఈ రోజు లేచాను. హలో, நாளையில இருந்து எப்படியா 4 மணிக்கு எந்திரிக்கணும், ஜெபம் பண்ணுங்க. రేపటి నుంచి 4 గంటలకు లేవాలని ప్రార్థన చేయండి. హల్లెలూయా. இப்போ கேஎஸ்சி போனா வெச்சா அங்க அற்புதம் நடக்கல. యెహోషువ కర్రలు పెట్టాడు కానీ అద్భుతం జరగల. அப்ப அவன் அந்த எலிசா என்ன பண்றானா, அவங்க 2 பேரையும் வெளியே அனுப்பி விட்டான். ఎలీషా ఏం చేస్తాడంటే అవిశ్వాసంగా ఉన్న వాళ్ళిద్దరిని బయటికి పంపాడు. அப்ப కీழ்పడియాத ఆలు, లోబడని వ్యక్తి, అవిశ్వాసமா இருக்கிற ఆలు, అవిశ్వాసంగా ఉన్న వ్యక్తి, దేవుని எப்ப பாரு முறுமுறுக்கிற ஆளு, ఎప్పుడు సనుగుడు గొనుగుడుతో ఉన్న వ్యక్తులని దేవుడు ఇష్టపడడు. ஆண்டவர் பிடிக்காது, దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. அந்த மாதிரி ஆளு உங்க இருக்கிறாங்களா? అలాంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారా? அவங்க கிட்ட இருந்து கொஞ்சம் நீ விலகி இருக்கு. అలా ఎవరైనా ఉంటే అక్కడి నుంచి కొంచెం మీరు దూరం అయిపోవాలి. అవిశ్వాస వార్த்தை, అవిశ్వాస మాటలు, మర్మరింగ్ சொல்லுவாங்க ఇంగ్లీష్లో మర్మరింగ్, తమిళ్లో మురుమురుపు, సనుగు గొనుగుతూ ఉండే వ్యక్తులు ఊరికే గొలుగుతూ ఉంటారు, సనుగుతూ ఉంటారు. అట్లాంటి వ్యక్తులు அவர் సోరు ఏంటి ప్రభా వాళ్ళు అన్నం పెడతారా, రాజు అన్నం పెడతాడా పెట్టడా? హలో, எனக்கு இது பிரச்சனை மாறுமா? నాకు సమస్య మారుతుందా మారదా ప్రభా? என் வியாதி போகுமா போவாதா? నా రోగం తీరుతుందా తీరదా? என்னைக்கு நடக்கும்? ఎప్పుడు జరిగింది ప్రభా? அப்படியே இருக்குதா? అట్లా ఎవరైనా అనుకుంటున్నారా ఇక్కడ? அப்படி இருக்கா? అట్లా ఉన్నారా ఎవరైనా? அவங்க ஆர்டர் பிடிக்காது. అట్లాంటి వాళ్ళంటే దేవునికి అసలు ఇష్టమే ఉండదు. ரெண்டாவது, டைம் கிடைக்கும் போது பேசிக்கிட்டே இருப்பாங்க பாருங்க. టైం దొరికినప్పుడు అంతా ఊరిక వేస్ట్ మాటలు మాట్లాడుకుంటా ఉంటారు. అవిశ్వాసమైన వార్త பேசிட்டே இருப்பாங்க. అవిశ్వాసమైన మాటలు మాట్లాడుతూనే ఉంటారు. அவங்கள ஆண்டவர் பிடிக்காது. వాళ్ళంటే దేవునికి ఇష్టం ఉండదు. இந்த கேஎஸ்சி எப்ப பார்த்து பேசிட்டே இருக்கிற வேலை, அதுனா అవిశ్వాసమైన వార్త. ఈ గెహజీకి ఎప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటాడు అవిశ్వాసమైన మాటలు. హల్లెలూయా. 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 நீ அப்படி இருக்கிறியா? నువ్వు అలాగ ఉన్నావా? எப்பொழுதும் அவருடைய விசுவாச வார்த்தையை பேசணும். ఎప్పుడు కూడా ఇష్టమైన మాటలు, దేవునికి నచ్చిన మాటలు మాట్లాడాలి. இதனால இவங்க 2 பேரையும் அந்த எலிசா அப்படி கை பிடிச்சு வெளியே தள்ளி கதவு தாப்பால் போட்டான். అందువల్ల ఆ ఇద్దరిని కూడా బయటికి నెట్టి తలుపు వేశాడు ఎలీషా. இப்ப எலிசா என்ன தெரியுமா பண்ணா? முழங்கால் படிக்கிட்டான். ఇప్పుడు ఎలీషా ఏం చేశాడంటే మోకాలు వేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. 2 కై ఆండర్ నేరా, 2 చేతులు ఆకాశం వైపు చాపాడు. அந்த வசனத்தை நம்ம வாசிப்போம். వాక్యాన్ని చదవండి. 30வது వచనం. 30 34 సిస్టర్. మంచము మీద ఎక్కి బిడ్డ మీద 33 లేదు 33 లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచము మీద ఎక్కి బిడ్డ మీద తను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కళ్ళు వాని కళ్ళ మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పడుకొనగా ఆ బిడ్డ
ஒண்டிக்கு வெண்ட புட்டேனு. ஆமென். ஹல்லேலூயா. இப்ப என்னன்னா அவங்க ரெண்டு பேரையும் வெளியே விட்டு கதவு சாத்திட்டான். ఆ ఇద్దరిని బయటికి పంపి తలుపులు వేశాడు. உங்க வீட்டுல அப்படி அவிசுவாசமா உங்க புருஷனோ உங்க பிள்ளைகளோ அப்படி எல்லாம் இருந்தா கொஞ்சம் அவங்களை விட்டுட்டு தனியா வந்து நிஜம். మీ ఇంట్లో అవిశ్వాసముతో మాట్లాడే భార్య గాని బిడ్డలు గాని ఉంటే మీరు కొంచెం పక్కకు వచ్చి మీరు ఒంటరిగా ప్రార్థన చేయండి. ஹல்லேலூயா. ஹல்லேலூயா. హల్లెలూయా. அப்படிப்பட்ட ஆட்கள் இருந்தாங்கன்னா அவங்களுக்குள்ள இருக்கிற ஆவி உங்க மேல உட்கார்ந்துக்கும். అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ లోపల వాళ్ళతో మీరు సహవాసం చేస్తే వాళ్ళ లోపల ఉన్న ఆ దురాత్మ మిమ్మల్ని పట్టుకుంటది. హల్లెలూయా. சிலர் பாத்தீங்கன்னா எப்ப தூங்கிட்டே இருப்பாங்க. కొంతమంది చూసి ఎప్పుడు నిద్రపోతూనే ఉంటారు. நீ அவங்க கூடயே இருந்தா நீங்க தூங்கிட்டே இருப்ப. నువ్వు వాళ్ళతో ఉంటే ఎప్పుడు నిద్రపోతూనే ఉంటావు. హల్లెలూయా. அப்போ பார்த்தா புருஷன் ரொம்ப தூங்கிட்டே இருப்பார். భర్త ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాడు. நீ ஒருவேளை அவர் கூடயே நேரம் ஜெபம் பண்ணாமே இருந்தா నువ్వు కూడా ఆయనతోటే ఉంటూ ప్రార్థన చేయకుండా ఉంటే அவர் தூங்குற மாதிரியே நீங்க தூங்க. ఆయన నిద్రపోతున్నట్లుగా నిద్రపోతు నిన్ను పట్టేది. హల్లెలూయా. 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 சில இடத்துல புருஷன் நல்ல விசுவாசமா இருப்பாங்க. కొన్ని ఇళ్లలో భర్త విశ్వాసంగా ఉంటాడు. ஆனா அவங்க வீட்டுக்காரம்மா விசுவாசமா இருப்பாங்க. భార్య విశ్వాసంగా ఉండదు. హల్లెలూయా. அப்ப நீ என்ன பண்ணணும்? அதுக்காக ஜெபம் பண்ண ஆண்டவரே அவங்களுக்குள்ளேயும் அந்த விசுவாசம் வரணும். అప్పుడు ఏం చేయాలంటే భార్య భర్త కొరకు ప్రభువా ఆయన కూడా విశ్వాసంలోకి రావాలని ప్రార్థన చేయాలి. நீ அப்படி தனியா ஜெபிக்கும் போது ஆண்டவர் உனக்கு கிருபை கொடுப்பார். అలా నువ్వు ఒంటరిగా ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నీకు కృపను చూపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. அதனால எப்போதுமே முறுமுறுக்கிற ஆள் உங்க கூட இருக்கிறவங்களா பார்த்துக்கோ. సనుగుతూ గొనుగుతూ ఉండే వ్యక్తులు నీతో ఉంటే ఒకసారి మీరు చూడండి, ఆలోచించండి. அவங்கள நீ தள்ளி விட்டு ஜெபத்துல நீ ரெடி ஆகணும். వాళ్ళని పక్కకు నెట్టి నువ్వు ప్రార్థనలో సిద్ధపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. இப்ப நல்லா கவனிங்க. இந்த சுனேமியார் எப்ப பாரு முறுமுறுத்துட்டே இருக்கிறான். ఈ సునేమి వస్తూ ఎప్పుడు కూడా కొనుగుతూ సనుగుతూ ఉంటది. எப்படி మురుమురుకున్నా ఆండவர் ఏనా எனக்கு குழந்தை கொடுத்தாரு. ఆమె ఎలా ఉంటదంటే ఎందుకు దేవుడు బిడ్డనిచ్చాడు నేను అడిగాను. எதுக்காக ஆண்டவர் இப்ப குழந்தை எடுத்தார்? ఎందుకు దేవుడు బిడ్డను తీసుకున్నాడు? எதுக்கு என் வாழ்க்கை இப்படி பண்றாரு? ఎందుకు నా జీవితాన్ని ఇలాగ చేశాడు? இப்படி அது பேசிட்டே இருந்தா ஆண்டவர் ரொம்ப கோபம். ఇలా మాట్లాడుతూ ఉంటే దేవునికి కోపం వస్తుంది. அதனாலதான் இந்த எலிசா ஊழியக்காரர் என்ன பண்ணாருன்னா அவங்க ரெண்டு பேரையும் வெளியே தந்தார். అందుకే సేవకుడు ఎలీషా ఏం చేశాడంటే వాళ్ళిద్దరిని బయటికి నెట్టాడు. உங்களுடைய வீட்டுல அப்படி யாரா இருக்காங்களா? నీ ఇంట్లో ఎవరు ఉన్నారు అట్లా? நீ அவங்களை விட்டு வெளியே வரணும். இல்லைன்னா அவங்களுக்காக நீ ரொம்ப ஜெபிக்கணும். అలాంటి వాళ్ళని వదిలిపెట్టి నువ్వు పక్కకి రావాలి, లేకుంటే వాళ్ళకు నువ్వు ప్రార్థన చేయాలి. ரெண்டாவது அவங்க சைடு நம்ம போகாம நம்ம சைடு அவங்க வரும்படி நம்ம ஜெபிக்கணும். రెండవది వాళ్ళ వైపు నువ్వు వెళ్ళకుండా వాళ్ళే మన వైపు వచ్చేలాగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. 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 இப்போ எலிசா கிட்ட ஆண்டவர் சொல்றார். ఇప్పుడు ఎలీషా దగ్గర దేవుడు చెప్తున్నాడు, நீ வந்து உன் வாயை எடுத்து அந்த குழந்தை மேல வாய் மேல வைக்கணும். ఇప్పుడు చెప్తున్నాడు ఎలీషా నీ నోటిని ఆ బిడ్డ నోటి పైన పెట్టమన్నాడు. உன் கண்ணு அந்த குழந்தை கண்ணு மேல வைக்கணும். నీ కన్నులు ఆ బిడ్డ కన్నుల పైన పెట్టన్నాడు. உன்னுடைய கை அவரோட கை மேல నీ வைக்கணும். రెండు చేతులు ఆ బిడ్డ చేతుల పైన పెట్టమని చెప్తున్నాడు. நல்லா கவனிங்க. எலிசா பெரிய ஆள். గమనించండి, ఎలీషా గొప్ప ప్రవక్త. குழந்தை வந்து சின்ன குழந்தை. ఆ యొక్క ఆ పెద్ద భారీ శరీరము ఎలీషాది, ఆ బిడ్డ వచ్చి చిన్న బిడ్డ. ஹலோ. இப்ப ஆண்டவர் என்ன சொல்றாருன்னா அந்த குழந்தை மேல போய் வாய் மேல வாய் வைக்கணும், கண்ணு மேல கண்ணு வைக்கணும், கை மேல கை வைக்கணும். దేవుడు చెప్తున్నాడు ఎలీషా ఆ బిడ్డ కంటి పైన కన్ను పెట్టాలి, నోరు పైన నోరు పెట్టాలి, చేతుల పైన చేతులు పెట్టాలని చెప్తున్నాడు. அப்படினால எழுதிட்டு பாருங்க. హల్లెలూయా. 34వ వచనం అలాగే రాసిందా చూడండి ఒకసారి 34లో. మంచము మీదకెక్కి బిడ్డ మీద తన చాచుకొని తన నోరు వాని నోరు మీదను, తన కళ్ళు వాని కళ్ళ మీదను, తన చేతులు వాని చేతుల మీదను ఉంచి ఆ బిడ్డ మీద పొడుగ్గా పడుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. நல்லா கவனிங்க. இப்ப ஆண்டவர் சொல்றாரு நீ அந்த குழந்தை மேல கண்ணு வைக்கணும், வாய் மேல வாய் வைக்கணும், கை மேல கை வைக்கணும். హలో, నీ పోయి అది మీద పడుతున్నా. దేవుడు చెప్తున్నాడు ఎలీషాతో, ఎలీషా ఆ బిడ్డ చేతుల పైన చేతులు పెట్టు, కళ్ళ పైన కళ్ళు పెట్టు, నోరు పైన నోరును పెట్టమని చెప్పి ఎలీషాతో దేవుడు చెప్పాడు. இப்ப யோசிச்சு பாருங்க. சுனேமி அந்த குழந்தைய பெற்ற அம்மா அங்க இருந்துச்சுன்னு வச்சுக்கோங்க. ఆలోచించండి, ఒకవేళ ఆ బాలుడి యొక్క తల్లి అక్కడ ఉన్నట్లయితే ఆ గదిలో ఏం జరిగేది? ఎలీషా పోయి அந்த குழந்தை மேல குப்புற படுத்து వాయి மேல వాయి, కై మేల ఎలీషా అలాగే ఆ బాబు పైన అలాగే బోర్లో పడుకొని నోటి పైన నోరు పెట్టి కళ్ళ పైన కళ్ళు పెట్టి అలాగే తన బలాన్ని ఆ బిడ్డ పైన పెట్టేటప్పుడు ఆ తల్లి ఏమని ఉంటది? அந்த అమ్మ என்ன சொல்லும்? ఆ తల్లి ఏమని ఉంటది? అక్కడ இருந்துச்சுன்னா அந்த అమ్మ என்ன சொல்லும்? ఒకవేళ రూమ్ లో తల్లి ఉంటే ఏం చెప్తుంది?
ఏమంటదమ్మా? గట్టిగా చెప్పమ్మా. వద్దు, నా బిడ్డ పైన ఇంత బరువు పెట్టవద్దు అంట. మైలేదు నా కొడుకు. మీరే అక్కడ ఉంటే ఆ గదిలో మీరేం చెప్తారు? ఏమంటారు? చిన్న బిడ్డ పైన బాలస్వామి అయ్య గారు ఉన్నారు. బాలస్వామి అయ్య గారు ఏం చెప్తారు? அப்படி ஏன் பண்றீங்க? அல்லேலூயா. சரி, ஒருவேளை ராஜு பாஸ்டர் அங்க இருந்தாருன்னா ராஜு గారు మీరేం చెప్తారు? టైం వేస్ట్ பண்ணீங்க. సూపర్. జాన్సన్ పాస్టర్, జాన్సన్ బ్రదర్ నువ్వేం చెప్తావు? సూపర్ సూపర్. பாருங்க వెయిట్ ఈ బరువు అబ్బాయి బరువు తట్టుకోలేడు అబ్బాయి. హల్లెలూయా. ఓకే, పక్కన నీங்க సిస్టర్ మీరేం చెప్తావు? మీరేం చెప్తారు చెప్పండి. నీங்க బ్రదర్. సూపర్ సూపర్. భయంకరంగా వచ్చిందమ్మా. హల్లెలూయా. పాస్టర్ అమ్మా, పాస్టర్ అమ్మా చెప్పమ్మా. పాస్టర్ గారు అమ్మా చెప్పు. அப்படின்றாங்களா? ஹல்லேலூயா. ஏன் அப்படி பண்றீங்க? பாருங்களேன், நமக்கே இவ்வளவு கொஸ்டின் வருது. ஒருவேளை சுனாமி அது இருந்துச்சுன்னா அந்த அம்மா அங்க இருந்து என்ன பண்ணும்? பெரிய ஊற்றுக்கட்டை ஒண்ணு எடுத்துட்டு வந்தது. మనమే ఒక్కొక్క ఆలోచన చెప్పాం, కానీ సొంత తల్లి అక్కడగా నుండింటే ఆ పాస్ గారు ఆ బిడ్డ పైన పడుకుంటే బరువు మైలని చెప్పి ఒక పెద్ద కర్ర తెచ్చుకుంటే హలో, అది చిన్న కట్టెల పెరుసు. అది కూడా చిన్న కర్ర కాదు, పెద్ద కర్ర. రోకలు పడుతుంది. హల్లెలూయా. అమ్మవా இல்லையா? హల్లెలూయా. ఓరలు కట్టయా? ఓరలు ఓరలు. రోకలు పడుతుంది. சரி, ஒருவேளை அங்க ஓரல கட்டை அந்த மரக்கட்டை எல்லாம் இல்லன்னா రోకలు బండ లేకుంటే ఏదైనా కర్రలకు లేవు అనుకో, அடுத்து அந்த அம்மா என்ன எடுக்கும்? சொல்லு. పెద్ద మీకు అర్థమవుతుంది? అర్థం కావట్లేదా? కట్టయే கிடைக்கலன்னா அந்த அம்மா பெரிய கல்லை எடுத்து కర్రనే దొరకలేదు అనుకోండి, ఏం చేసేది? అక్కడ ఉన్న ఏదైనా పెద్ద. హల్లెలూయా. இதனாலதான் ஆண்டவர் என்ன பண்ணாரு? அதை வெளியே தள்ளி கதவை అందువల్లనే ఎలీషా అక్కడ ఏం చేస్తున్నాడంటే ఆమె బయటికి నెట్టేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. இப்ப உண்மையாலுமே இதை யார் பார்த்தாலும் ఎలిషావ లూసుని தான் நினைப்பாங்க. ఇప్పుడు చూడండి, ఆ ఎలీషా చేస్తున్న పని చూసి ఎవరైనా కానీ ఎలీషా పిచ్చోడు అంటారు, పిచ్చోడు అనుకుంటారు. హలో, உங்களோட வாழ்க்கையில ஆண்டவர் சொல்றதெல்லாம் உனக்கு பைத்தியமா தெரியும். జీవితంలో దేవుడు చెప్పే మాటలు కూడా ఒక్కొక్కసారి వెర్రితనంగా ఉంటాయి, పిచ్చిగా అనిపిస్తాయి మనకి. హల్లెలూయా. அவர் சொல்றதை செஞ்சிட்டோம்னா అద్భుతం நடக்கும். కానీ దేవుడు చెప్పేది మనం పాటించితే వెంటనే అద్భుతం జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. இப்போ அந்த குழந்தை மேல ஒரு தடவை படுத்தா பரவாயில்ல, ఆ బిడ్డ పైన ఒక్కసారి పడుకుంటే పర్వాలేదు. ఇవరు అది மேல రెండు தடவை పడుకు, ఆ బిడ్డ పైన 2 సార్లు పడుకుంటాడు. இப்போ సునామీ అలా இருந்தா என்ன? ఎప్పుడు సునామీ ఇక తల్లి అక్కడ ఉంటే ఏం జరిగేది? ఆ అబ్బాయి యొక్క తల్లి అక్కడ ఉంటే ఏం జరిగేది? ఒకసారి పడుకుంటే పర్వాలేదు, 2 సార్లు అబ్బాయి రాజపాస్టర్ చెప్తారు. రాజపాస్టర్ చెప్తారు. రాజపాస్టర్ చెప్తారంట. అట్లా చేసిండు. సరే, మళ్ళీ రెండోసారి చేస్తే అద్భుతం. రెండోసారి కూడా జరిగింది కాబట్టి వాళ్ళు ఉంటే కాదు, కానీ వేరే వాళ్ళు చూస్తే ప్రాబ్లం అయితే మైక్ చెప్పయ్యా. ఒంటరిగా ఉంటే వేరే వాళ్ళు చూస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది. హల్లెలూయా. ஜான்சன் பிரதர் கேளுங்க, என்ன பண்ணுவாரா? కర్రతో కొడతాడంట జాన్సన్. హల్లెలూయా. ஒருவேளை நம்ம பிரகாஷ் பாஸ் இருந்தாரா கம்பளி போத்தி விட்டுருவாரு. ప్రకాష్ పాస్ గారు దుప్పటి కప్పేస్తాడంట. அப்படியா செத்துப்போ. హల్లెలూయా. అట్లయితే చచ్చిపో నువ్వు కూడా కలిసి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఉన్నారా? ఉన్నారా అక్క? హలో. హల్లెలూయా.
இப்போ இவரு அப்படி போய் 2 தடவை படுக்கணும். ఆ ఎలీషా 2 సార్లు వెళ్ళి బాలుల పైన పడుకుంటాడు. இப்போ கேயாசி అங்க இருந்தா என்ன நடக்கும்? ఇప్పుడు గెహజీ అక్కడ ఏం జరిగేది చెప్పండి? వాళ్ళ అమ్మ ఉంటే కొట్టేది, గెహజీ ఉంటే ఏం జరిగేది? கேயாசி கேட்டுக்க చెప్పయ్யா. ஐயோ இங்க வந்து பாட நடத்தல, மார்க் எல்லாம் போடல, நீங்க எப்படி இருக்கீங்க சொல்றோம் அவ்வளவுதான். ఇక్కడ మార్కులు వేయట్లేదు, మీకు ఏదో మంచి చెడ్డ మీరు చెప్తున్నారు అనట్లేదు. మీరు చెప్పండి మీ ఆలోచన ఎలాగుందో విందాం అంతే. జరగలేదు, నువ్వు చెప్పింది నువ్వు చేస్తున్న వారు ఇంకా జరుగుతుందా? సూపర్ సూపర్, కై తగ్గలా సామ పాయింట్ எடுக்கறாங்க. పెద్ద పాస్ అమ్మా. హల్లెలూయా. గట్టిగా చెప్పు. ఓకే ఓకే, இப்போ బాలస్వామి పాస్టర్ అమ్మ గారు அதேதாம்மா. ஹalleluya. இப்போ சான்ஸ் நான் சொல்லணும். சொல்லுங்க. ஹலோ. திரும்ப கத்தியங்க. கத்தியங்க குத்துவாங்க. கத்தியங்க புடிஸ்தானே. ஹalleluya. பாத்துங்க, நான் சொல்றேன் எப்படி தெரியுமா? கேஎஸ் அங்க இருந்தா, గేహజీ అక్కడ ఉంటే కొంచెం ఎలా గమనించ, அது வேலைக்காரங்க இருக்கால గమనించండి. ఆ పనివాడి గేహజీ అక్కడ ఉంటే என்ன தெரியுமா நடக்கும்? ఏం జరిగిందో తెలుసు. అయ్యయ్యో అయ్యయ్యో నరిసేవాడు. అయ్యయ్యో అయ్యయ్యో నరిసేవాడు. இவர் போய் கோல மேல தூங்குறாரு. ఆ బిడ్డ పైన పడుకుంటున్నాడు. ఈ కథలో ఉన్నా అరిసిన వెంటనే ఫుల్ విలేజ్ కమింగ్. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. హలో. ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. ஆமாவா இல்லையா? అవునే కాదండి. சுனாமியோட அம்மா அப்பா மாமனாரு மாமியாரு அத்தை சொந்தம் பந்தம் எல்லாம் வந்து ఆ బిడ్డకి సంబంధించిన బంధుమిత్రులు అందరూ అక్కడికి వచ్చేవాళ్ళు. ஹalleluya. வரவங்க சும்மா வர மாட்டாங்க, వచ్చేవాళ్ళు ఊరికి రారు. அவங்களும் ஆளுக்கு ஒரு கட்டை எடுத்துட்டு వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కర్ర తీసుకొని. ஹலோ. இப்போ அந்த ஊழியக்காரோட நிலைமை என்ன ஆகுது? ఆ పాస్టర్ గారి పరిస్థితి ఏంటో ఒకసారి చూడండి. எலிசா పరిస్థితి ఏంటంటే అందరూ కర్ర తీసుకొని వస్తారు. ஹalleluya. அப்ப ஆண்டவர் சொல்றது சில நேரம் நம்மளுடைய மைண்டுக்கு எட்டாத காரியமா இருக்கு. కొన్ని సందర్భాల్లో దేవుడు చెప్పేది మన మెదడుకు అందరి రీతిగా ఉంటది. ஆனா அவர் சொல்ற மாதிரி செஞ்சா, కానీ ఆయన చెప్పినట్లే మనం చేస్తే அற்புதம் நடக்கும், అద్భుతం జరిగింది. ஹalleluya. ஏன் வாய் மேல வாயும் கண்ணு மேல கண்ணும் கை மேல கையும் வச்சார்? ఎందుకని నోటి పైన నోరు, కన్ను పైన కన్ను, చేతుల పైన చేతులు పెట్టాడు? எதுக்காகனா, ఎందుకంటే கண்ணுல செய்யற பாவம், కన్ను ద్వారా చేసే పాపాలు, வாயினால செய்யற నోటి ద్వారా చేసే పాపాలు, கையினால செய்யற பாவம், చేతుల ద్వారా చేసే పాపాలు அது మన్నిக்கப்படணும். అవన్నీ కూడా క్షమించబడాలి. அந்த అభిషేకం தான் அந்த பாவத்தை உடைச்சு போடும். ఆ అభిషేకమే పాపాలన్నింటినీ కూడా విరగొడుతుంది. இந்த எலிசாக்குள்ள இருக்கிற அபிஷேகம், ఎలీషా లోపల ఉన్న అభిషేకము, அந்த కన్నుக்குள்ள இருக்கிற పావం, ఆ కంటి లోపల ఉన్న పాపం, கையில இருக்கிற பாவம், ఆ చేతిలో ఉన్న పాపం, வாயில செஞ்ச பாவம், నోటి ద్వారా చేసిన పాపాన్ని, எல்லாவற்றையும் உடைச்சு போடும். ప్రతి పాపాన్ని విరగొడుతుంది. ஹalleluya. హల్లెలూయా. இப்ப பாருங்க, అభిషేకத்துக்கு అவ்வளவு వరం இருக்கு. అభిషేకానికి అంత శక్తి ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. அப்ப நீ எப்பொழுதும் அந்த అభిషేకத்துக்கு உன்னை ஒப்பு கொடுக்கணும். ఎల్లప్పుడూ కూడా నువ్వు అభిషేకానికి నిన్ను సమర్పించుకోవాలి. இப்போ நீங்க நம்ம ஜெபத்துல இந்த மூணையும் ஒப்பு கொடுக்க போறோம். ఈ ప్రార్థనలో ఈ మూడింటిని, ఈ మూడు అవయవాలని అప్పగించుదాం. కన్ను, కై, చెయ్యి, వాయ్, నోరు. இந்த மூணுலயும் நான் செஞ்ச பாவத்தை எனக்கு மன்னிச்சிருங்க ஆண்டவரே. ఈ మూడింటిలో కూడా ప్రభువా, ఈ మూడింటి ద్వారా నేను చేసిన పాపాలను క్షమించండి. அப்படி நீ ஒப்பு கொடுக்கும்போது ஆண்டவர் செத்து போன குழந்தைய உயிரோடு எழுப்பினார். అలా సమర్పించుకునేటప్పుడు దేవుడు చనిపోయిన బాబుని దేవుడు ప్రాణంతో లేపినట్లుగా 35వ వచనాన్ని చదవండి. 35. హల్లెలూయా. இந்த எலிசா இரண்டாவது முறையும் போய் அந்த குழந்தைக்கு மேல கண்ணு வச்சு, கை மேல கை வச்சு, வாய் மேல வாய் வச்சு அவன் படுத்த உடனே அந்த குழந்தை உயிரோட உண்டானது. ఎలీషా ఒకసారి మాత్రమే కాదు, రెండవసారి కూడా ఆ బిడ్డ పైన పడుకొని నోటి పైన నోరు, కళ్ళ పైన కళ్ళు, చేతుల పైన చేతులు పెట్టి పడుకున్నట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. இப்போ பிரச்சனை ஆண்டவர் மாத்துறதுக்கு ஆண்டவர் சொல்றாரு,
உன் கண்ணுல செஞ்ச பாவம், கையில செஞ்ச பாவம், வாயில செஞ்ச பாவத்தை ఆండవருக்கு మున్నాడి నీ அறிக்கை பண்ணு. దేవుడు ఇక్కడ నీతో చెప్తున్నాడు, నీ సమస్య అంతా మారిపోవాలంటే నీ కంటి ద్వారా, నోటి ద్వారా, చేతుల ద్వారా చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. அதனாலதான் ஆண்டவர் எங்களை திருப்பூர் கோயம்புத்தூர் பகுதியில் இருந்து எங்களை அனுப்பி விட்டுருக்கிறார். అందుకే దేవుడు మమ్మల్ని చాలా దూర దేశం నుండి కోయంబత్తూరు నుండి ఇక్కడ తీసుకొచ్చాడు. அருமையான பாஸ்டர் பாம்பூர்ல இருந்து கொண்டு வந்திருக்கு. పాస్టర్ గారిని కూడా దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు. காரணத்துக்கு என்ன ஆண்டவரே, இந்த கூட்டத்துக்கு கொஞ்சம் பேர் தான் வரப்போறாங்க. అనుకున్నాము ప్రభా ఇక్కడ కొంతమంది వస్తారేమో ఈ రోజు. நான் என்ன சொல்லணும், ఏం చెప్పాలి ప్రభా? ஆண்டவர் சொன்னாரு, இந்த வீட்டுக்கு மேல ஒரு சபை உண்டாகும். దేవుడు చెప్పాడు, ఈ ఇంటి పైన ఒక సంఘం కట్టబడాలి. இந்த சபையில ஆண்டவர் அநேக ஜனங்களை கொண்டு வர ఈ போகிறார். సంఘంలోనికి దేవుడు అనేక మంది ప్రజలను తీసుకొని వస్తాడు. ஆண்டவர் ராஜுவும் அவருடைய மனைவியும் கர்த்தர் ஊழியத்துல நிக்க வைக்கிறார். దేవుడు రాజు బ్రదర్ని వాళ్ళ భార్యని పరిచర్యలో బలముగా వాడుకోవాలి. அதுல ஆண்டவர் இந்த 3 காரியத்தையும் வர ஜனங்களுக்கு சொல்லி ఈ 3 విషయాలు అక్కడికి వచ్చే ప్రజలకు చెప్పి அவர்களை அபிஷேகத்துல நடத்துவாராம். వారిని అభిషేకంలో నడిపించమని ஆண்டவர் அந்த சர்ச்ல பெரிய அற்புதம் செய்ய போகிறார். ఆ దేవుడి యొక్క ప్రాంతంలో గొప్ప అద్భుతాలు చేయబోతున్నారు. அல்லேலூயா. హల్లెలూయా. ஆண்டவர் நேத்து எப்படி இருந்தாரோ அப்படிதான் இன்னைக்கு இருப்பார். దేవుడు నిన్న ఎలాగున్నాడో ఈ రోజు కూడా అలాగే ఉన్నాడు. நாளைக்கு அவர் அப்படியே தான் இருப்பார். రేపు కూడా అలాగే ఉంటాడు. சோ எலிசா கிட்ட சொன்னதை செஞ்சார். ఏలిషా దగ్గర ఏది చెప్పాడో అది చేశాడు. ஆனா அதே மாதிரி ஆண்டவர் உனக்கு சொல்றதை நீ செய்வாயா? దేవుడు నీకు చెప్పింది నువ్వు చేయాలి. ஆண்டவர் அதை செய்ய போகிறார். ఆ దేవుడు అది నీ జీవితంలో చేయబోతున్నాడు. அல்லேலூயா. హల్లెలూయా. அல்லேலூயா. హల్లెలూయా. பக்கத்துல பார்த்து சொல்லணும், పక్క వాళ్ళని చూసి చెప్పండి. 3 விஷயத்தை இன்னைக்கு ஒப்பு கொடுக்கணும். పక్క వాళ్ళని చూసి చెప్పండి, ఈ పాస్టర్ గారు చెప్పిన 3 విషయాలని నువ్వు ఒప్పుకోవాలి. கண்ணுல செஞ்ச பாவம், కంటి ద్వారా చేసిన పాపం, வாயில செஞ்ச பாவம், నోటి ద్వారా చేసిన పాపం, அப்புறம் கையில செஞ்ச பாவம். చేతుల ద్వారా చేసిన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టండి. அல்லேலூயா. చెప్పండి, పక్క వాళ్ళతో చెప్పండి. பக்கம் வச்சுக்க. కంటి ద్వారా చేసిన పాపం, చేతుల ద్వారా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఒప్పుకొని విడిచిపెట్టండి. சரி. ஹல்லேலூயா. ஹல்லேலூயா. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. சரி. எல்லாரும் கண்ணுல செஞ்ச பாவத்தை கண்ணு ஆண்டவரே இன்னைக்கு புடிங்கி உங்க கையில கொடுத்துற போறேன். చెప్పండి, ప్రభువా నా కళ్ళ ద్వారా పాపం చేశాను, ఈ కన్నుని పీకి నీకు ఇస్తున్నాను. இல்ல చెప్పండి, అట్లాగే చెప్పండి. எத்தனை பேர் கண்ணு பூந்துக்கு ரெடியா இருக்கீங்க? కన్నులను పీకి వేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఈ కన్ను పీకి ఏంటి, ఈ దేవుడు ఇంకో మనిషి కళ్ళని ఇస్తాడు. ரெடியா? ஓடிட போறாங்க மத்த. ఇలా చెప్తే పరిగెత్తి వెళ్ళిపోతారేమో, పారిపోతారేమో మీరు కళ్ళకుండా. ஹல்லேலூயா. హల్లెలూయా. அப்புறம் வாய். నోరు நாக்கு பெரிய வேலை. నాలుక, இதுல செஞ்ச பாவம். నాలుగు ద్వారా చేసిన పాపం. இந்த நாக்கை எடுத்து ஆண்டத்தை கொடுத்து. ఈ నాలుగుని పీకి దేవుడికి ఇచ్చేయండి. ஹல்லேலூயா. హల్లెలూయా. இச்சை ஐயண்டி. ఇలా లాగండి, నాలుగు లాగి ఇచ్చేయండి. சிலருக்கு இவ்வளோ பெருசு இருக்கும் பாருங்க. కొంతమందికి ఇంత పెద్దగా ఉంటుంది నాలుక. முன்னாடி பார்க்கும்போது சோத்திரம் ஐயா, ముందు పాస్టర్ గారు అయ్యా స్తోత్రం, அப்புறம் பின்னாடி వెనక వెళ్తే ఆయన ఇట్లా ఆయన. ஹலோ. அப்புறம் சர்ச்சில் வந்தவொடனே சோத்திரம் ஐயா, చర్చికి వచ్చిన అయ్యా స్తోత్రం, ரப்பா ரப்பா சபா ரப்பா ரப்பா ரப்பா. రబ్బ రబ్బ అని భాషలు మాట్లాడుతున్నా. அப்புறம் அங்க டவுனுக்கு உன்னோட வில்லேஜுக்குள்ள போனவொடனே பைப்புல தண்ணி குடிக்க வைக்கும் போது சண்டை வருவாங்க. ఇక్కడ విలేజ్ గ్రామంలోకి వెళ్ళి నీళ్లు బట్టి కొలాయి దగ్గర ఒకే గొడవ పెట్టుకుంటూ ఉంటారు. ஹல்லேலூயா. அங்க வேற பாஷை வரும். ఆ నీళ్లు బట్టి దగ్గర చూడండి, అందరూ కలిశారంటే వేరే అన్యాయ భాష మాట్లాడుతుంటారు. ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலూயா. హల్లెలూయా. எப்ப பார் பொய்யா சொல்றது வாயில. ఎప్పుడు చూసినా అబద్ధాలే నోట్లో వచ్చేది. ஹலோ. இதனாலதான் உங்களுக்கு அற்புதம் நடக்குது. అద్భుతం, మీరు అబద్ధాలు చెప్పేది వల్ల అద్భుతాలు జరిగాయి. ஆண்டுக்கு ஒப்பு கொடுக்கணும். నాలుగుని దేవునికి అప్పగించండి. இப்ப இந்த கை, చేతులు, இத ஆண்டவரை ஆராதிக்கிறதுக்கு கொடுத்திருக்கிறார். ఈ చేతులు దేవుని ఆరాధించడానికి దేవుడు నీకు ఇచ్చాడు. சில நேரம் நம்ம இந்த கையினால புருஷருக்கு ஒரு கனம் வச்சிருவோம். ఆ యొక్క చేతుల ద్వారా పురుషులకు ఘనత, விக்கிரகத்துக்கு நம்ம ரொம்ப கவனம் கொடுக்கணும். మనం ఏం చేస్తున్నామంటే దేవుని గణపరిచే ఈ చేతుల ద్వారా విగ్రహాలను గణపరుస్తున్నాం. வேற எதுக்கோ நம்ம இடம் கொடுத்துருவோம். వేరే దేనికో స్థలం ఇస్తున్నాం ఈ చేతుల இந்த ద్వారా. கை என்னை ஆராதிக்கிறதுக்கு கொடுக்குறேன். కానీ దేవుడు ఈ చేతులను దేవుని ఆరాధించడానికే నీకు ఇచ్చాడు. நீ அப்படி ஒப்பு கொடுத்தா நடக்க போகுது. నువ్వు సమర్పించుకుంటే నీకు అద్భుతం జరిగింది. இப்ப எல்லாம் ரெடியா இருக்கீங்களா? సిద్ధంగా పడతారా? இப்ப என்ன தெரியுமா, ஆண்டவர் வந்து உன் மேல வந்து உழுக போறார்.
దేవుడు వచ్చి నీ పైన పడబోతున్నాడు. உன் கண் மேல அவர் கண்ணு வரக்கும். నీ కంటి పైన దేవుని కన్నులు రాబోతున్నాడు. அவரோட கை உன் கை மேல வரக்கும். ఆయన చేతులు నీ చేతి పైకి రాబోతున్నాయి. அவருடைய நாக்கு உன் நாக்கு மேல வரக்கும். ఆయన నాలుక నీ నాలుక పైకి వస్తుంది. அப்ப நீ என்ன தெரியுமா 7 தடவை தும்மி நீ உயிராகும். 7 సార్లు తుమ్మి నువ్వు జీవాన్ని పొందుకుంటావు. ஹலோ ரெடியா? எல்லாரும் எந்திரிப்போமா? ஸ்தோத்திரம். లెఫ్ట్లో ఉండదాం అందరికి కూడా. தூங்குற ஆளெல்லாம் ஒரு அலையிலேயே சொல்லிடுவோம். నిద్ర వచ్చే వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్దాం. నిద్రపోయే లక్షలు గట్టిగా హల్లెలూయా చెప్దాం. அந்தம்மா சொல்லுது. నిద్రపోయే లక్షలు గట్టిగా హల్లెలూయా చెప్దాం. அந்தம்மா அலையில சொல்லுது. నిద్రపోయే వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్దాం. నిద్ర పోగాద ఆళ్ళెல்லாம் హల్లెలూయా చెప్తాం. నిద్ర పోని వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. அப்பாடா ஸ்தோத்திரம். ஹல்லேலூயா. சரி இப்ப ஆண்டவருக்கு நம்ம ஒப்பு கொடுக்க போறோம், ஜெபம் பண்ண போறோம். ప్రార్థన చేద్దాం. தேவன் உன் கண்ணு மேல அவர் கண்ணு, దేవుడు నీ కంటి పైన வாய் மேல அவர் வாய், నీ నోటి పైన ఆయన నోటిది, உன்னுடைய கை மேல அவருடைய నీ చేతుల పైన ఆయన చేతులను, ஒரு అభిషేకం உனக்குள்ள இறங்க ఒక போகுது. అభిషేకాన్ని దేవుడు నీలోనికి நீ ஆண்டவருக்கு ஒப்பு கொடுக்க తీసుకుని போறோம். నువ్వు దేవునికి సమర్పించు. இயேசுவினுடைய ரத்தம் యేసుక్రీస్తు యొక్క రక్తం நம்முடைய பாவங்களை கழுவும், పాపములను కడిగి நம்மை சுத்திகரிக்கும். మనల్ని శుద్ధి చేస్తుంది. இப்பொழுது ஒரு புதிய அதிசயத்தை கத்த செய்ய ఇప్పుడు போறோம். నీకు అద్భుతం జరగబోతుంది. உனக்கு எந்த காரியம் நடக்கலையோ அந்த காரியம் இந்த வருஷம் கத்த செய்ய నీకు போறோம். ఏ కార్యమైతే జరగలేదో దేవుడు అది జరిగిస్తాడు. ஆண்டவருக்கு ஒப்பு கொடுப்போம், கண் ஆண்டவருக்கு ஒப்பு నీ கொடுப்போம், కళ్ళను దేవునికి అప్పగించు, உன்னுடைய நாவு ஆண்டவருக்கு ஒப்பு నీ கொடுப்போம், నాలుకను దేవునికి అప్పగించు, உன்னுடைய கை ஆண்டவருக்கு ஒப்பு నీ கொடுப்போம். చేతులను దేవునికి అప్పగించు. இப்பொழுது தேவனுடைய வல்லமை இறங்கி கொண்டிருக்கிற நேரம், அவருடைய பிரசனம் இறங்கி கொண்டிருக்கிற நேரம், அவர் மகிமை இறங்கி கொண்டிருக்கிற நேரம், அவருக்கு ஒப்பு கொடுக்கிற நேரம். సమర్పించుకునే సమయం. எலிசா மேல இருந்த அபிஷேகம் அந்த குழந்தை மேல இறங்கினது. ఎలీషా పైన అభిషేకం ఆ బిడ్డ పైన దిగి వచ్చినది. இப்பொழுது ஆண்டவர் மேல இருக்கிற அபிஷேகம் உன் மேல இறங்குகிறது. దేవుని పైన అభిషేకం నీ పైకి దిగి వస్తుంది. இப்பொழுது ஒரு புதிய வல்லமை உன் மேல இறங்குகிறது. ఇప్పుడు నూతనమైన శక్తి నీ పైకి దిగి వస్తుంది. சிலரோட கட்டுகள் உடையும், కొందరికి కట్లు దిగిపోతుంది, சிலரோட தடைகள் உடையும். కొందరి బంధకాలు దిగిపోతున్నాయి. இயேசுவே உடைய ரத்தத்தால் என்னை கழுவும், கழுவும், ஒப்புக்கொடு. సమర్పించుకోండి. இப்பொழுது ஒரு பலத்த வல்லமை இந்த இடம் முழுவதும் இறங்குகிறது. దేవునికి శక్తి యొక్క స్థలం అంతా నిండి వస్తున్నది. இப்பொழுது மேல இறங்குகிறது. నీ పైన దేవునికి శక్తి దిగి వస్తున్నది. ஆண்டவரே உமக்கு நன்றி, దేవా మీకు వందనాలు, ஆண்டவரே உமக்கு நன்றி, దేవా మీకు వందనాలు, ஆண்டவரே உமக்கு நன்றி. దేవా మీకు వందనాలు. அற்புதம் இறங்கட்டும், అద్భుతం జరుగును గాక, இப்பொழுது இறங்கட்டும். అద్భుతం జరుగును గాక. உமக்கு நன்றி ஆண்டவரே. నీకు వందనాలు యేసయ్యా. ஆண்டவருக்கு கொடுங்க, ஆண்டவருக்கு கொடுங்க. దేవునికి చెప్పండి, దేవునికి చెప్పండి, దేవునికి చెప్పండి, దేవునికి చెప్పండి. இயேசுவின் ரத்தம், இயேசுவின் ரத்தம், இயேசுவின் ரத்தம். రక్తం క్షయం, రక్తం క్షయం. ஆண்டவருக்கு போகிறோம். దేవుని చేతికి సమర్పించుకోండి, మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. என்ன பாவம் செய்தது ஆண்டவருக்கு கொடுப்போம். ఏ పాపము చేసినా దేవునికి అప్పగించుకోండి. தேவனை பார்க்க வேண்டிய கண்களை நான் வேற பார்த்துட்டேன் ஆண்டவரே. దేవుని చూడవలసిన కళ్ళ ద్వారా నేను ఏ పాపాన్ని చూశాను. உம்மை துதிக்க வேண்டிய நாவல நான் ஏதோ செய்து விட்டேன். నిన్ను స్తుతించవలసిన నాలుక ద్వారా నేను వేరే తప్పు చేశాను. உனக்கு ஆராதனை செய்ய வேண்டிய கைகள்ல நான் வேற ஏதோ செய்துட்டேன். నీకు ఆరాధన చేయవలసిన చేతుల ద్వారా నేను వేరే పాపం చేశానయ్యా. இப்பொழுது இயேசு நடுவில் வருகிறார். యేసయ్య నీ మధ్యలోకి వస్తున్నాడు. கண் மேல அவர் கண் வருகிறது. నీ కంటి పైన ఆయన కన్ను వస్తున్నది. உன்னுடைய வாய் மேல அவர் வாய் வருகிறது. నీ నోటి పైన ఆయన నోరు వస్తున్నది. உன்னுடைய கை மேல அவர் கை வருகிறது. పైన ఆయన இப்பொழுது அபிஷேகத்தை ஆண்டவர் மேல் ஊற்றுகிறார். అభిషేకాన్ని దేవుడు ஊற்றுகிறார். అభిషేకాన్ని ஊற்றுகிறார். అభిషేకం ஊற்றுகிறார். అభిషేకం అభిషేకం ஊற்றுகிறார். కుమరిస్తున్నాడు. నీపై కుమరిస్తున్నాడు. வல்லமை. నీపై దేవుని அவருடைய வல்லமை. నీపై దేవుని இறங்குது, இறங்குது, பெற்றுக்கோ. అభిషేకం 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 மகளே உணரும். ఈ సమయం పొందుకో அக்னி கண்கள் இறங்குகிறது, கைகள் இறங்குகிறது, கைகள் இறங்குகிறது, நாமகள் இறங்குகிறது. பெற்றுக்கோ. இப்பொழுது வானத்தில் உள்ள அபிஷேகம் உங்களை ஊற்றுகிறார். தேவன் கண் மேல் கண்ணை வைக்கிறார். கை மேல் கை வைக்கிறார். உன்னுடைய கண்மேல் ஒரு மாவு மேல ஆண்டவர் நாவு வைக்கிறார். ஆண்டவருக்கு இதை ஒப்புக்கொடு. దేవునికి సమర్పించు. பரலோகத்தினுடைய வாசல் திறந்தது. இப்பொழுது எல்லா கட்டு உடைகிறது, கட்டுகள் உடைகிறது, உடைகிறது. பெற்றுக்கோ. பெற்றுக்கோ.
சொன்னதை நாங்க சொல்லிட்டோம். యేసయ్యా మీరు చెప్పేది నేను చెప్పాను. இப்பொழுது இவர்களுக்கு நான் சொல்லிட்டேன் ஆண்டவரே. మీరు చెప్పింది నేను చెప్పాను ప్రభువా. உம்முடைய வல்லமை அவர்கள் மேல் அனுப்பும். దేవుని యొక్క శక్తి వీరిపై దిగులుగాక. இந்த பல்லவியை பாடும் பொழுது ஆண்டவர் உண்மையில் தன் வல்லமை அனுப்புகிறார். ఒక చరణాన్ని మనం పాడేటప్పుడు దేవుడు తన శక్తిని நல்ல పంపించారు. கைகளை தட்டி அந்த பல்லவியை நாம் பாட போகிறோம். చప్పట్లు కొట్టి మనం ఆ యొక్క పల్లవిని పాడదాం. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, కృష్ణరక్తమైన రక్తము, అమూల్యమైన రక్తము, కృష్ణరక్తమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము
இதுவரைக்கும் உன் வாழ்க்கையில் அணைந்து போயிருக்கிற எல்லா வரங்களும் ఇంతవరకు కూడా నీ జీవితంలో ఆరిపోయినట్లున్న వరములన్నీ, அணைந்து போயிருக்கிற எல்லா ஆசீர்வாதங்களும் ఆరిపోయిన ఆశీర్వాదములన్నీ திரும்ப உனக்கு கத்து கொடுக்கிறனே. అలా కూడా దేవుడి దగ్గర ఇచ్చే సమయం ఇది. நீ ஒருவேளை உண்மையாய் கத்திரத்தில் நிற்பாயானா, ఒకవేళ నువ్వు యథార్థంగా దేవుని కొరకు విధులకు నిలబడినట్లయితే, கண்ண வாய நாக்கு ஆண்டவர் ஒப்பு கொடுப்பாயானா, నీ కనులను నోటిని దేవునికి నువ్వు సమర్పించుకుంటున్నట్లయితే, நான் 1 2 சொல்லும் பொழுது నువ్వు 1 2 3 చెప్పేటప్పుడు ஒரு அபிஷேக வல்லமை, ఒక అభిషేకం యొక్క శక్తి, எலிசாவில் இருந்த அந்த அபிஷேக வல்லமை, ఎలీషా పైన అభిషేకం యొక్క శక్తి, இயேசுவினிடத்தில் இருந்த அந்த அபிஷேக యేసయ్య வல்லமை, దగ్గర ఉన్న అభిషేకం యొక్క அந்த శక్తి, உயிர்த்தெழுந்த வல்லமை ఆ యొక్క దేవుని యొక్క శక్తి, உனக்குள் இறங்குகிறனே. పునరుత్థాన శక్తిని బతికి தேவனே, చెప్పండి, సిద్ధపడండి. யாரை நீர் அபிஷேகம் பண்ண விரும்புகிறீரோ, దేవా, ఇక్కడ ఉన్న ఎవరినైతే అభిషేకించాలనుకుంటున్నారు, எவர்களை தொட விரும்புகிறீரோ, ఎవరినైతే తాకాలనుకుంటున్నారు, அவர்களை தொட, వాళ్ళందరినీ మీరు తాకండి, எங்கள் பாவங்களை கழுவுவோம். పాపాలను కడిగండి. 2 இயேசுவே, యేసయ్యా, இப்பொழுது ஆண்டுடைய கண்ணு, ஆண்டுடைய வாய், ஆண்டுடைய கை உண்மையில் வரப்போகிறது. ఇప్పుడు దేవుని యొక్క కన్నులు, దేవుని యొక్క నోరు, దేవుని యొక్క చేతుల పైకి రాబోతున్నాయి. உடனே ஆண்டுக்கு 2 கை ஆண்டு நேரம் உயர்த்தி 2 చేతులు పైకెత్తండి, పైకెత్తండి ఆకాశము వైపు. இயேசுவே, చెప్పండి, యేసయ్యా, யார நீ தொட விரும்புகிறீரோ ఇక్కడ ఉన్న ఎవరినైతే మీరు తాకాలనుకుంటున్నారో அவர்கள் மேல் உம்முடைய வல்லமை, వారిపైన మీ శక్తి దిగునుగాక. பரலோகம் உனக்காய் திறந்திருக்கிறது. బిడ్డలారా, పరలోకం మీ కొరకు తెరవబడి ఉన్నది. அங்கிருந்து ஒரு அபிஷேக தைலத்தை உன் கண்ணுல ஊத்துறார். దేవుడు అభిషేక తైలం నీ కంటి పైన పోస్తూ ఉన్నాడు. வாயில அந்த தைலம் வருகிறது, నీ నోటిలో ఆ యొక్క తైలము వస్తున్నది, உன்னுடைய கையில அந்த தைலம் வருகிறது. చేతులపై అభిషేక తైలం వస్తున్నది. அந்த தைலம் அப்படியே உன் கண்ணை இமை வழியா இறங்கி ఆ యొక్క తైలాభిషేకం నీ కంటి రెప్పల నుండి దిగుతూ, உன்னுடைய வாய் வழியாக இறங்கி నీ నోటి నుండి నోటిలోనికి దిగుతూ, உன்னுடைய 2 கையிலையும் வந்து இறங்குகிறது. నీ 2 చేతుల్లోనికి అభిషేక తైలం దిగి వస్తుంది. இயேசு உன் பாவங்களை యేసు மன்னிக்கிறார். నీ పాపాలు క్షమిస్తూ ఉన్నాడు. உன் பாவங்களை மன்னிக்கிறார். నీ పాపాలు క్షమిస్తూ ఉన్నాడు. உன்னுடைய கட்டுகளை உடைக்கிறார். బంధకాలు తెచ్చి వేస్తున్నాడు. இன்னையிலிருந்து ஆண்டவர் ஒரு புதிய ஆரம்பத்தை ஸ்டார்ட் பண்ண போறார். దేవుడు ఈ రోజు నుంచి ఒక నూతన ప్రారంభాన్ని నీ జీవితంలో ఇస్తున్నాడు, ప్రారంభిస్తున్నాడు. இன்னையிலிருந்து கர்த்தர் ஒரு பெரிய ஆரம்பத்தை ఈ ஆரம்பிக்கிறார். రోజు నుండి గొప్ప నూతన ప్రారంభం నీ కొరకు ప్రారంభమవుతుంది. புதிய அத்தியாயம் ஓபன் ஆகுது. ఒక నూతన అధ్యాయం నీ కొరకు ప్రారంభమవుతుంది. இந்த 2021 வரைக்கும் வாழ்க்கையில இருந்த எல்லா பாவங்களும், ఈ 2021 వరకు ఉన్న నీ జీవితంలో ఉన్న ప్రతి పాపాలు, அது புதிய அத்தியாயத்தை கர்த்தர் ஓபன் பண்றார். అవన్నీ కూడా తీసివేసి నూతన అధ్యాయం నీ కొరకు ప్రారంభించబడుతున్నది. இயேசுவே, యేసు இவர்களை వీరిని ஆளுகை செய்யும். పరిపాలన చేయండి. Holy Spirit, పరిశుద్ధాత్ముడా, இவர்களை ஆளுகை వీరిని செய்யும். పరిపాలన చేయండి. பிதாவானவரே, తండ్రి దేవా, இவர்களை వీరిని ஆளுகை పరిపాలన చేయండి. இயேசு அப்படியே வந்து యేసు అలాగే వచ్చి உன் கண் மேல, నీ కంటి పైన, உன் வாய் மேல, నీ నోటి పైన, உன் கை மேல నీ చేతి పైన அவர் கை வைக்கிறார். ఆయన చేతులు ఉంచుతున్నాడు. அவர் நாம வைக்கிறார். ఆయన నాలుకను ఉంచుతున్నాడు. சிலருக்கு நாம தொடுவார், కొంతమంది నాలుకను ముట్టుతాడు, சிலருக்கு கையை தொடுவார், కొంతమంది చేతులు ముట్టుతాడు, சிலருக்கு கண்ணை தொடுவார். కొంతమంది కళ్ళను ముట్టుతాడు. எல்லாத்துலயும் ஒரு பெரிய மகிமை అన్నిటిలోనూ ఒక గొప్ప మహిమ உனக்குள்ள இறங்குகிறது. నీ వరకు దిగుచున్నది. இதுக்கப்புறம் வாழ்க்கையே மாறிடும். వీటి తర్వాత నీ జీవితమే మారుతుంది. இப்பொழுது அந்த காரியம் நடந்து கொண்டிருக்கிறது. ఆ కార్యం ఇప్పుడు జరుగుతుంది. పరిశుద్ధాత్ముడ, పరిశుద్ధాత్ముడ ప్రతి ఒక్కరిపై కదిలిరండి. పరిశుద్ధాత్ముడ ప్రతి ఒక్కరిని కదిలించండి. யாரை நீ விரும்புகிறீரோ, ఎవరైతే మీరు ఇష్టపడుతున్నారో, அபிஷேகம் பண்ண விரும்புகிறீரோ, అభిషేకించాలనుకుంటున్నారో, அபிஷேகம், అవునండి, అభిషేకించండి, అభిషేకించండి. இது உங்களுடைய நேரம். ఇది మీ సమయం. கண்ணை திறந்து பார்க்காத, ఎవరు కళ్ళు తెరవకండి. அவர் பிரசன்னம், ఆయన మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. அவர் அக்னி ఆయన అగ్ని అయి ఉన్నాడు. உன் நடுவில் உலாவுகிறார். నీపై ఆయన తిరుగుచున్నాడు. சில கீழே விழுவாங்க,
ఒకవేళ కొంతమంది కింద పడిపోవచ్చు. எதையும் கவலைப்படாத, దిగులు పడకండి. உன் வாழ்க்கையை கத்த திருப்பவே. నీ జీవితాన్ని దేవుడు మార్చే సమయం. எப்படி அந்த குழந்தைய உயிரோடு எடுத்தான், ఎప్పుడు ఆ చిన్న బిడ్డని ఏ విధంగానైతే ప్రాణంతో తిరిగి లేపాడు. அவன் உலகத்துல செத்து போனான், లోకంలో చనిపోయాడు, ஆனால் அவனை திரும்ப எடுத்தான். కానీ మరలా కూడా బ్రతికిస్తున్నాడు, உன்னை எழுப்பான். మరలా బ్రతికిస్తున్నాడు. ஆண்டவர் சொல்றாரு, దేవుడు చెప్తున్నాడు, இங்க ஊழியம் செய்கிற ஒரு சகோதரி இருக்கீங்க, ఇక్కడ పరిచర్య చేసే ఒక సహోదరి ఉంది. நிறைய ஊழியம் செஞ்சு சோர்ந்து போனவெல்லாம் இங்க வந்திருக்கு. అనేక స్థలాల్లో పరిచర్య చేసి నువ్వు సోలిపోయినట్లుగా ఇక్కడికి వచ్చావు. எனக்கு బలహీనంగా வாழ்க்கையில் ஆண்டவரே இந்த ஊழியம் இருக்குதா இல்லையா, నువ్వు అనుకుంటున్నావు, ప్రభా నా జీవితంలో పరిచర్య నాకు ఉన్నదా లేదా, இல்லை நீங்க அழைச்சிருக்கீங்களா இல்லையா, అసలు నన్ను పిలిచారా లేదా ప్రభా, எனக்கு சொல்லுங்க ஆண்டவரேன்னு சொல்றேன். నాకు చెప్పండి యేసయ్యా అని అంటున్నావు. உனக்கு 2 பேர் இருக்கு, నీకు 2 పేర్లు ఉన్నాయి. அதுல ஒரு பேர் எஸ்தர் என்று అందులో கர்த்தர் ఒక పేరు ఎస్తేరు. నీ పేరు ஆண்டவர் சொல்றாரு, இழந்த ஊழியத்தை திரும்பவும் உன் கையில நான் கொடுக்கணும். నువ్వు కోల్పోయిన పరిచర్యని మరలా నీ చేతికి నేను అప్పగిస్తాను. நீ எந்த இடத்துல அவமானப்பட்டையோ ఎక్కడెక్కడైతే నువ్వు అవమానపడ్డావో அந்த இடத்துல உன்னை நான் நிலைநிறுத்த போகிறேன். ఆ అవమానపడ్డ స్థలాలలో మరలా నేను నిలబెట్టబోతున్నాను. 7 கிராமத்தை கர்த்தர் கையில கொடுக்கும். 7 గ్రామాలని దేవుడు నీ చేతికి ఇవ్వబోతున్నాడు. அந்த 7 పట్టణத்தை ఆளுగை செய்யும்படி உன்னை நான் ఆ நியமிச்சேன். 7 ప్రాంతాలని పరిపాలన చేయనట్లుగా నేను నియమిస్తున్నాను అంటున్నాడు. அதனாலதான் உன்னை நான் அந்த காரியத்தில் நடத்த போறேன். అందును బట్టే నిన్ను నేను తీసుకొచ్చాను. ஆனா பிசாசு சொல்றான், இனி உன்னால ஊழியம் செய்ய முடியாது, సాతానుడు చెప్తున్నాడు, ఇక నువ్వు పరిచర్య చేయలేవని, இனி தேவனுக்கா நீ எழும்ப முடியாது, ఇక నువ్వు దేవుని కొరకు లేవలేవని సైతాన్ చూపిస్తున్నాడు. இயேசு சொல்றாரு, இப்போ உன் கையை நான் பிடிக்கிறேன். అయితే యేసు చెప్తున్నాడు, ఇప్పుడు నేను నీ చేతులను పట్టుకుంటా. உன் கையில் ஆண்டவர் ஒரு சாவியை கொடுக்கிறார். దేవుడు నీ చేతిలో ఒక తాళపు చెవిని ఇస్తున్నాడు. எந்த పట్టణத்தை நோக்கி அந்த சாவி பயன்படுத்துறையோ ఏ పట్టణము వైపు ఆ తాళపు చెవిని చూపిస్తున్నావు, அந்த పట్టణங்களை கர்த்தர் உனக்கு சொந்தமா. ఆ పట్టణాన్ని దేవుడు నీకు సొంతంగా ఇవ్వబోతున్నాడు. ஒரு அன்பு சகோதரன் நீங்க இருக்கீங்க. ఇక్కడ ఒక ప్రియ సహోదరుడు ఉన్నాడు. ஆண்டவரே, நான் என்னால முடிஞ்ச சின்ன ஊழியத்தை செய்யறேன், ప్రభా నా వలనైనా ఒక చిన్న పరిచర్య నేను చేస్తున్నాను. எனக்கு பெரிய ஊழியக்காரங்க போல ஞானம் இல்ல, పెద్ద సేవకులకు ఉన్న జ్ఞానం నాకు లేదు, எனக்கு ஜனங்களும் இல்ல, నాకు విశ్వాసులు కూడా లేరు அப்படி நீ இப்பொழுது நினைச்சிட்டு இருக்கிற, అని నువ్వు ఇప్పుడు అనుకుంటున్నావు సహోదరుడు. இப்போ நீ அதை ஆண்டவர்கிட்ட சொல்லிட்டு இருக்கிற. ఇప్పుడు దేవుని దగ్గర నువ్వు చెప్తూ ఉన్నావు. இயேசு உனக்கு பேசுறாரு, యేసు నీతో మాట్లాడుతున్నాడు. உன்னை வருகிற நாட்கள்ல வல்லமை உள்ள ஊழியக்காரன், నువ్వు రాబోయే దినాలలో బలమైన ఒక పరిచారకునిగా, సేవకునిగా, சாலமோன போல ஞானத்துல సొలొమోను వలె జ్ఞానము నీకు ఇచ్చి உன்னை பயன்படுத்த போகிறேன். నేను ఉపయోగించుకోబోతున్నాను. நீ உண்மையாக என் வாழ்க்கையில ஒப்புக்கொடு. యథార్థముగా నీ జీవితాన్ని నాకు అప్పగించితే, ஒரு சகோதரி இந்த இடத்துல ఒక సహోదరి ఈ உன்னுடைய స్థలంలో புருஷன் பிரிஞ்சு போய் கொஞ்ச நாள் ஆகிவிட்டது. నీ భర్త నిన్ను విడిచిపెట్టి కొన్ని రోజులు అయింది. ஐயோ, என்னுடைய புருஷன் என்னோட வந்து சேருவானா இப்படின்னு சொல்லி இப்போ நினைக்கிறேன். నా భర్త నాతో వచ్చి కలిసి జీవిస్తాడా అని ఇప్పుడు అనుకుంటున్నా. இல்ல என்ன அப்படியே தள்ளி விட்டுருவாரான்னு சொல்லி ఒకవేళ నా భర్త నన్ను పక్కకు తోసివేస్తాడా అని అనుకుంటున్నా. ஆண்டவர் சொல்றாரு, దేవుడు చెప్తున్నాడు, நிச்சயம் உன்னையும் கணவரையும் ஒன்று சேர்ப்பேன், నిశ్చయముగా నిన్ను నీ భర్తని నేను కలుపుతాను. அவருக்குள்ள ஒரு மன மாற்றத்தை நான் உண்டாக்குவேன். ఆయన లోపల ఒక మారు మనసును నేను కలిగిస్తాను. நீயும் உன் கணவரும் ஒன்று சேர்ந்து ஒரு பெரிய சபையை கட்டுவீர். నీవు నీ భర్త ఇద్దరు కలిసి ఒక గొప్ప మందిరాన్ని కట్టుతారు. இது தேவன் உன்னை கொண்டு கர்த்தர் நிச்சயம் செய்யும். దేవుడు నీ ద్వారా నిశ్చయించిన ప్రణాళిక ఇది. ஆண்டவருக்கு நன்றி. దేవునికి వందనాలు. உன்னை அப்படி நான் கட்ட போகிறேன். అలాగా నేను నిన్ను నిర్మించబోతున్నాను. இங்க ஒரு சகோதரி இருக்கிறீங்க, ఇంకొక సహోదరి ఇక్కడ ఉన్నారు. உங்களுடைய இடுப்பு பகுதியில பயங்கரமான இந்த இடுப்பு சுத்தியும் ரொம்ப வலியோட இங்க நிக்கிறேன். నీ నడుము చుట్టూ కూడా ఒక భయంకరమైన నొప్పితో ఇక్కడ బాధపడుతూ ఉన్నావు. உன்னால சரியா முழங்கால் போட నువ్వు முடியும், సరిగ్గా మోకరించలేవు, சரியா நிக்க முடியாது, సరిగ్గా నువ్వు నిలబడలేవు, உட்கார்ந்தா சரியா எந்திரிக்க సరి முடியும். కూర్చుంటే లేవలేవు. அது ஒரு பெரிய போராட்டமா உனக்கு ఆ இருக்கு. నడు నొప్పి నీకు చాలా పోరాటముగా ఉన్నది. அதே போல ஒரு சகோதரனுக்கும் அது மாதிரிதான் பிரச்சனை இருக்கு. ఇంకొక సహోదరునికి కూడా అలాంటి నడు నొప్పి సమస్య. இயேசுடைய வல்லமை இப்பொழுது அந்த இடுப்பு பகுதியில இறங்குது. యేసుక్రీస్తు వారి యొక్క శక్తి ఆ నడుముల ప్రాంతంలో அது దిగి ஒரு వస్తుంది. வலு சர்ப்பத்துடைய ஆவி. అది ఒక ఘట సర్పం యొక్క ఆత్మ. இப்பொழுது ஆண்டவர் அந்த சர்ப்பத்தை உடைக்கிறார். దేవుడు ఆ యొక్క సర్పపు ఆత్మని யாரும் கண்ணை విరగొడుతున్నాడు. திறக்க வேண்டாம், கண்ணை மூடிக்கோ. కళ్ళు ఎవరు తెరిచి అటు ఇటు దిక్కులు చూడవద్దు. தேவன் உனக்கு
உனக்காக யுத்தம் பண்ணுகிற దేవాది దేవుడు నీ కొరకు యుద్ధం చేసే సమయం. இப்பொழுது இயேசுடைய கை அந்த இடுப்பு பகுதியில் ఇప్పుడు இறங்குகிறது. యేసుక్రీస్తు వారి యొక్క చేతులు ఆ యొక్క నడుము ప్రాంతంలో దిగి వస్తున్నారు. தேவன் சுகப்படுத்துகிறார். దేవుడు నీకు స్వస్థపరుస్తున్నాడు. தேவன் சுகப்படுத்துகிறார். స్వస్థపరుస్తున్నాడు. யாரோ ஒரு சகோதரிக்கு தைராய்டு பிரச்சனை ఒక ரொம்ப. సహోదరి ఇక్కడ ఉన్నారు, నీకు థైరాయిడ్ సమస్య ఉంది. அது எத்தனையோ மருந்து சாப்பிட்டு மாத்திரை சாப்பிட்டு உனக்கு சுகமே ஆகல. ఎన్నో మందులు తిని హాస్పిటల్కి వెళ్ళావు కానీ స్వస్థత కాలేదు. அந்த இடத்துல கட்டி போல உனக்கு இருக்கிறது. అక్కడ గొంతులో గడ్డ వలె నీకున్నది. இயேசு இப்பொழுது அந்த இடத்தை தொடுகிறார். యేసు ఇప్పుడు ఆ ప్రాంతాన్ని తాకుతున్నాడు. அந்த கட்டியை கர்த்தர் ஒன்றும் இல்லாமல் ఆ గడ్డని దేవుడు ఏమీ లేకుండా కరిగిస్తున్నాడు. ஒரு 3 வருஷமா நீ ட்ரீட்மெண்ட் எடுத்து 3 సంవత్సరాలుగా ఆ యొక్క థైరాయిడ్ కొరకు ట్రీట్మెంట్ తీసుకున్నావు. உன்னுடைய இன்ஷியல் கூட வீல ஸ்டார்ட் ஆகிறது. నీ ఇనిషియల్ కూడా వీలో స్టార్ట్ అవుతుంది. ஆண்டவர் சொல்றார் உனக்குள்ள கர்த்தருடைய அற்புதம் என்ன? దేవుడు చెప్తున్న నీ లోపల అద్భుతం పనిచేస్తుంది. நான் உன்னை தொடுகிறேன். నేను నిన్ను తాకుతూ ఉన్నాను. நான் உனக்குள்ள இருக்கிறேன். నేను నీ లోపల ఉన్నాను. நான் உன்னை நடத்துகிறேன். నేను నడిపించే దేవుడు. இப்பொழுது என் அற்புதம் உனக்குள் இறங்கி నా கொண்டிருக்கிறது. అద్భుతం నీలోనికి దిగి వస్తుంది. ஆண்டவரே உமக்கு நன்றி. దేవా నీకు వందనాలు. உமக்கு நன்றி. నీకు వందనాలు. 3 தடவை கல்யாணம் ஆகி கர்ப்பம் நிக்காம போன ஒரு அம்மா இங்க இருக்கீங்க. கல்யாணம் ஆகி குழந்தை 3 தடவை அபார்ஷன் ஆனது. వివాహమై 3 సార్లు అబార్షన్ అయిన ఒక అమ్మగారు ఇక్కడ ఉన్నారు. தேவன் இப்பொழுது உன்னுடைய அந்த அபார்ஷன் காரியத்தை மாற்றுகிறார். దేవుడు నీ యొక్క అబార్షన్ విషయాన్ని మార్చేస్తున్నాడు. தேவன் இந்த வருஷம் உனக்கு நல்ல ஒரு குழந்தையை கொடுக்க போகிறார். దేవుడు ఈ సంవత్సరము నీకు ఒక మంచి బిడ్డని ఇవ్వబోతున్నాడు. அந்த குழந்தை பிறந்த உடனே உனக்கு முதல்ல ஒரு பெண் குழந்தையை கர்த்தர் கொடுப்பார். మొట్టమొదటి నీకు ఒక అమ్మాయి పుట్టుతుంది. அந்த குழந்தைக்கு பியூலான்னு கர்த்தர் ఆ பேர் పాపకి బ్యూలా అని నువ్వు పేరు పెట్టాలి. தேவன் உனக்கு அந்த காரியத்தை செய்ய விரும்புகிறார். దేవుడు నీకు గర్భాన్ని తెరుస్తున్నాడు. இப்பொழுது அந்த கர்ப்பத்தில் இருக்கிற கட்டுகள் உடைகிறது. ఆ గర్భంలో ఉన్న బంధకాలన్నీ తెగిపోతున్నాయి. தேவனுடைய வல்லமை தொடுகிறது. దేవునికి శక్తి నిన్ను తాకుతుంది. ஐயோ எல்லாருக்கும் சொல்றாரு எனக்கு சொல்ல மாட்டாரான்னு சொல்லி ஒரு அம்மா இப்போ நீ ஆண்டவர்கிட்ட கேட்கிற. ఒక అమ్మగారు ఇలా అనుకుంటున్నారు, అందరికీ చెప్తున్నాడు దేవుడు, నాకు చెప్పట్లేదని ఇప్పుడు అనుకుంటున్నావు. ஆண்டவர் உன்னை பார்த்து தான் சொல்றாரு. దేవుడు నిన్ను చూసి అంటున్నాడు, நீ படிச்ச படிப்புக்கு சரியான ஒரு வேலை கிடைக்கல. నువ్వు చదివిన చదువుకు సరైన ఉద్యోగం నీకు దొరకలేదు. என்னை விட நிறைய படிச்சவங்க எல்லாம் இருக்கிறாங்களே. నాకంటే మంచిగా చదివిన వాళ్ళంటున్నారు, எனக்கு ஆண்டவர் ஒரு நல்ல கவர்மெண்ட் ஜாப் தருவாரா? దేవుడు నాకు ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఇస్తాడా? இயேசு உன்னோட தான் பேசுறாரு. உனக்கு கர்த்தர் இந்த வருஷம் அந்த கவர்மெண்ட் வேலைக்கான ஒரு வாசலை திறக்கிறார். యేసు నీతోనే మాట్లాడుతున్నాడు, నీకు ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు. நான் உன் வாசலை திறக்கிறேன். నేను నీ యొక్క మార్గాన్ని తెలుస్తున్నాను. அதே போல ஒரு அம்மா உன்னுடைய மகளுக்கு அந்த வேலை கிடைக்கணும்னு சொல்லி ఒక வேண்டுகிறார். అమ్మగారు ఇలా ప్రార్థన చేస్తున్నారు, నా కుమార్తెకు ఒక ఉద్యోగం కావాలి. இப்போ நீ அதை கேட்கிற மகளே, నువ్వు అడుగుతున్నావు కుమార్తె, இயேசு உனக்கு முன்னாடி ஒரு அப்பாயின்மெண்ட் லெட்டரை காட்டுறாரு. యేసు నీకు ముందు ఒక అపాయింట్మెంట్ లెటర్ చూపిస్తాడు. தரிசனத்துல அந்த லெட்டர் பார்த்துட்டு இருக்கிற నువ్వు దర్శనంలో లెటర్ చూస్తూ ఉన్నావు. ஆண்டவர் சொல்றாரு உனக்கு நிச்சயம் இந்த வருஷத்துல உன் பிள்ளைக்கு கர்த்தர் அந்த வேலையை தருவார். దేవుడు చెప్తున్న నిశ్చయముగా ఈ సంవత్సరం నీ బిడ్డకు ఉద్యోగాన్ని ఇస్తానని. நான் அதை செய்ய போகிறேன். నేను అది చేయబోతున్నా. நான் அதை செய்ய போகிறேன். నేను చేయబోతున్నా. யாரோ ஒரு சகோதரிக்கு இந்த ரைட் சைடுல கையும் காலும் சரியா செயல்படாதபடி ஒரு பெரிய போராட்டம். ఇక్కడ ఒక సహోదరి ఉన్నారు, కుడి వైపున కాలు చేతులు రెండు పని చేయకుండా ఒక పోరాటము పోరాడుతున్నావు, శ్రమ పడుతున్నావు. படுத்து எந்திரிக்கும் போது உன்னால அந்த கை கால் சரியா உனக்கு வேலை செய்யும். పడుకొని లేచేటప్పుడు నీ కాళ్ళు చేతులు సరిగా పని చేయని పరిస్థితి. தேவனுடைய வல்லமை இப்பொழுது உண்மையில இறங்குகிறது. దేవునికి శక్తి నీ పైకి దిగి వస్తుంది. உண்மையில இறங்குகிறது. నీ పై దిగి వస్తుంది. இப்பொழுது அந்த கை கால கர்த்தர் சரி ఇప్పుడు பண்ணுகிறார். ఆ చేతిని కాళ్ళను దేవుడు సరి చేస్తున్నాడు. இப்பொழுது அந்த அற்புதம் நடக்கிறது. ఇప్పుడే అద్భుతం జరుగుతుంది. இப்பொழுது அற்புதம் நடக்கிறது. అద్భుతం జరుగుతుంది. யாரோ ஒரு சகோதரிக்கு இந்த லெஃப்ட் சைடுல வயித்துல இந்த இடது பக்கத்துல பயங்கரமான வலியோட 4 வருஷமா நீ அவதிப்பட்டு ఒక கொண்டிருக்க. సహోదరి ఇక్కడ ఉన్నారు, ఎడమ వైపున ఈ భాగంలో నొప్పితో కూడా 4 ఏళ్లుగా నువ్వు బాధపడుతున్నావు. சிலர் சொல்றாங்க அது உனக்கு கிட்னி ஃபெயிலியர் ஆயிருக்குன்னு சொல்றாங்க. కొంతమంది అంటున్నారు అది కిడ్నీ ఫెయిలియర్ అని చెప్తున్నారు. தேவன் சொல்றாரு அந்த பழுதடைஞ்ச அந்த கிட்னியை கர்த்தர் சுகப்படுத்துறார். కానీ దేవుడు చెప్తున్నాడు పాడైపోయిన నీ కిడ్నీలను నేను அந்த స్వస్థపరుస్తాను. கிட்னில அந்த கல்லு அடைச்சதுனால தான் அப்படி உனக்கு பிரச்சனை. ఆ కిడ్నీలో ఒక రాయి అలా చిక్కుకొని ఉన్నది, అందువలనే నీ కిడ్నీ నొప్పిగా ఉంది. இயேசு சொல்லுகிறார் இப்பொழுது அந்த கிட்னில இருக்கிற எல்லா கல்லும் ரிலீஸ் ஆகுது. యేసయ్య చెప్తున్నాడు నీ కిడ్నీలో ఉన్న రాళ్ళన్నీ విడుదలైపోతున్నాయి, తొలగిపోతున్నాయి. அற்புதம் நடக்கிறது. ఇప్పుడే అద్భుతం ரெண்டு கைகளை நல்ல ஆண்டவருக்கு நேராக உயர்த்தி రెండు చేతులు దేవునికి నేరుగా చాపు. இப்பொழுது அபிஷேகத்தை ஆண்டவர் தரும்படியாக అభిషేకాన్ని దేవుడు
கட்டளையிடும்படியாக இப்போ நாங்கள் உனக்காக வேண்டுகிறோம். ప్రార్థన చేస్తాం. அப்படியே ஜெபத்துல ஒருத்தரா முன்னாடி நீங்க வரும் பொழுது, ప్రార్థనలో అలాగే ముందుకు మీరు వచ్చేటప్పుడు, அப்படியே முதல் லைன்ல இருந்து அப்படியே ஒருத்தரா வரும் பொழுது நாங்கள் உங்க மேல கைகளை வைக்க இருக்கிறோம். ఇలాగ మీరు ముందుకు వచ్చేటప్పుడు தேவன் சொல்றார், விசேஷ அபிஷேகத்தை ஆண்டவர் மேல கட்ட வைக்க போகிறார். దేవుడు విశేషమైన అభిషేకాన్ని వీరిపై కుమ్మరించబోతున్నాడు. పాస్టర్ అమ్మ కన్న ముడిక ప్రార్థన శక్తి నాకు అభిషేకం